కమటగిరి కొండపై కమటముని శివుని కోసం ఘోరంగా తపస్సు చేసేవాడు. శివుని ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. కమటముని నా శరీర భాగాలపై నీవు కొలువై ఉండాలని కోరుకుంటాడు. త్రేతాయుగంలో జరుగుతుందని అభయమిస్తాడు శివుడు. రావణాసుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళే సమయంలో జటాయువు రావణాసుని అడ్డగిస్తుంది. రావణాసుడు జటాయువుని గాయపరిచి సీతాదేవిని తీసుకెళ్ళిపోతాడు. రావణుడు సీతాదేవి అన్వేషణకు ఇటుగా వెళుతున్న తరుణంలో జటాయువు రావణుడు ఇటువైపు వెళ్ళాడని సందేశం ఇస్తుంది. రావణుడు సీతాదేవి తీసుకువచ్చి తిరుగు ప్రయాణంలో సీతగిరి కొండపై చేరి తీరుతాడు. రావణుడు మహాశివభక్తుడు కనుక శివుని పూజకై శివుని ప్రవేశిస్తాడు. కొండపై ప్రవేశిస్తున్న సమయం తొలి ఏకాదశి వచ్చిన సందర్భంగా ఆ రోజు మహాపూజలు జరుగుతాయి. తొలి ఏకాదశి పర్వదినాన యజ్ఞపూడి జనార్దన్ రావు గారి తల్లి కొండపైకి వెళ్తున్న తరుణంలో జారి కింద పడుతుంది. అది తెలిసిన జనార్దన్ రావు గారు 950 మెట్ల నిర్మాణం చేపడతారు. తొలి ఏకాదశి నాడు వినుకొండ శాసనసభ్యులు మెట్ల ద్వారా పైకి వెళ్తున్న తరుణంలో ప్రజల కష్టాలను చూడలేక ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడతారు.